హాయ్ అందరికి, నేను మీ మంజు. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మంజు. మన ఇంటి వంటల్లో స్పెషల్ ప్లేస్ ఉన్న కూర ఏది అంటే అది ఈ గుత్తి వంకాయ కూర అనే చెప్పొచ్చండి. ఈ రోజు వీడియోలో మనం ఈ కూరని చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కూర అన్నంతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొన్ని నీళ్లను పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. తరువాత ఒక పావు కేజీ వంకాయల్ని తీసుకోండి. వంకాయలకి తొడిమెను కొద్దిగా కట్ చేసుకొని తీసుకోండి. మీరు నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు లేదా తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులోకి ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా వంకాయల్ని ఈ విధంగా 4 భాగాలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లోకి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కట్ చేసినవి ఉప్పు వేసిన వాటర్ లో వేయడం వల్ల వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. ఇప్పుడు గుత్తి వంకాయ కూర కోసం మసాలాని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ లోకి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ గసగసాలను వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి. వీటన్నిటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేయండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచు అల్లం ముక్కని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను యాడ్ చేయండి. తరువాత ఇందులోకి 1.5 టీ స్పూన్ల ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ పసుపును, అలాగే 1 టీ స్పూన్ కారంను, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇదంతా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని వేడి చేసుకోండి. తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకోండి. వీటిని 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే షాలో ఫ్రై చేసుకోండి. ఒక 60%, ఒక 60-70% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అంటే బయట కొద్దిగా మెత్తగా, లోపల ఇంకా కొంచెం ఉడకనట్టు ఉంటుంది. అవి అలా ఫ్రై అయ్యి రంగు మారాక ఆయిల్ నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులను వేసి 1 నిమిషం వేయించుకోండి. అవి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేయండి. మిక్సీ జార్ లోకి 1 కప్పు వాటర్ ని యాడ్ చేసి ఆ మసాలా మొత్తాన్ని పాన్ లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. అది ఉడికే లోపు మిక్సర్ జార్ లోకి ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటోని తీసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తో సహా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. మనం కుక్ చేసుకుంటున్న గ్రేవీ ఒక 5 నిమిషాలు ఉడికినాక మూత తీసి మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో చింతపండు పేస్ట్ ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యాక మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం తక్కువ అయినట్టయితే వేసేసుకోండి. నేను వేసిన కారం ఉప్పు అంతా సరిపోయింది, అందుకే నేనేం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకోండి. ఒకసారి అంతా బాగా నెమ్మదిగా కలుపుకోండి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఒక 7-8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే వంకాయ బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ వంకాయను ఒత్తి చూపిస్తాను. చూసారుగా ఎంత బాగా ఉడికిందో వంకాయ. మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు కావాలంటే ఇంకొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ వంకాయ కర్రీ రైస్ లోకి, చపాతీలోకి, అలాగే బిర్యానీలోకి సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ గుత్తి వంకాయ కర్రీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.